ప్రపంచంలో ఒకే దేవుడా? ఇంకా మిగతా మతాలేన్ ఒకే దేవుడు. ఎవరు? ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. ప్రవ్ హ్మ్. ఒకే దేవుడుంటే మతాల మధ్య ఇన్ని విద్వేషాలు ఎందుకవుతున్నాయంటారు? మతం అన్నది హ్మ్. అభిమతం అనేటువంటి పదం నుంచి పుట్టుకొచ్చింది. హ్మ్. అభిమతం అంటే నమ్మకం లేదా విశ్వాసం అని. హ్మ్. అలా కొంతమంది వారి విశ్వాసాన్ని బట్టి మతాలు ఏర్పాటు చేసున్నారు. హ్మ్. నా మతం కంటే నీ మతం చిన్నది. నీ మతం కంటే నా మతం గొప్పది అనేటువంటి ఆలోచన వచ్చి విద్వేషాలు పుట్టుకొస్తాయి. హ్మ్. కొంతమంది పాస్టర్‌లు ఆ! హిందూ దేవుళ్ళు అబద్ధపు దేవుళ్ళని కొంతమంది ప్రచారం చేస్తూ ఉన్నారు. సో, హ్మ్. వాళ్ళ గురిన్ కొంతమంది వల్ల మీలాంటి వాళ్ళు కూడా హ్మ్. అదే తోవలో కలిసిపోతుర్రు. అంటే హ్మ్. చూసే జనాలకు. హ్మ్. సో, వాళ్ళ గురించి ఏం చెప్తారు? ఒక క్రైస్తవుడికి ఇతర మతాల గురించి మాట్లాడవలసిన అవసరం లేదు. హ్మ్. అంతకు మించి భారత రాజ్యాంగం ఏం చెప్పిందంటే, హ్మ్. ఎవరి మతాన్ని వాళ్ళు పాటించుకోవచ్చు, హ్మ్. ప్రచారం చేసుకోవచ్చు, హ్మ్. వ్యాప్తి చెందించుకోవచ్చు. ఇది రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. హ్మ్. నా ప్రభువైన యేసుక్రీస్తుని గురించి నేను ఎంతైనా ప్రకటిస్తాను. హ్మ్. ఎంతైనా వ్యాప్తి చేసుకుంటాను. కానీ ఇతర మతాలని కించపరచాల్సిన అవసరం నాకు లేదు. హ్మ్. కానీ నా బైబిల్‌లో ఏదైతే వ్రాయబడిందో దాని గురించి వివరించుకునేటువంటి హక్కయితే నాకుంది. హ్మ్. నా బైబిల్‌లో ఏదైతే ఉందో దాని గురించి వివరించుకునేటువంటి హక్కయితే ఉంది. హ్మ్. ఎవరైతే ఇతర దేవీ దేవతల గురించి మాట్లాడుతున్నారో వాళ్ళు ఆ సమయాన్ని బైబిల్ చెప్పడానికి ఉపయోగిస్తే బాగుంటుంది. హ్మ్. ఇతర మతాల్ని కించపరచడం అంటే అది క్రైస్తవాన్ని ప్రమోట్ చేయడం ఏం గాదు. అంటే కొంతమంది ఈ క్రైస్తవానికి చెందిన ఫాదర్సే మత మార్పిడులకు పాల్పడుతుర్రు. ఇతర మతాలకు సంబంధించిన పెద్దలు ఎవరు కూడా ఇట్లాంటి పనులకు పాల్పడరు అనే హ్మ్. అపవాద కూడా చాలా వరకుంది. మత మార్పిడి అంటే ఏంటి? హ్మ్. హిందువుని క్రిస్టియన్‌కి మార్చడం, ఆ! లేదా ముస్లింలని క్రిస్టియన్ మార్చడం ఉన్నది తప్ప ఇతర మతాల వాళ్ళు ఎవరు చేయట్లేరు. చెయ్యరు. ఆ! ఒక క్రైస్తవుడు మాత్రమే హ్మ్. సువార్త చేస్తాడు. హ్మ్. దాన్ని మీరు మత మార్పిడి అంటున్నారు. కాదు. హ్మ్. ఒక క్రైస్తవుడు ప్రభువైన యేసుక్రీస్తు అని గూర్చి తెలియని వ్యక్తికి హ్మ్. ప్రకటిస్తాడు. హ్మ్. ఆ వ్యక్తికి అది నచ్చితే, హ్మ్. అందులో సత్యం ఉంది అని అనిపిస్తే, ఆ హ్మ్. వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు అని అంగీకరించొచ్చు హ్మ్. బాప్తిస్మం ద్వారా. హ్మ్. అంటే నచ్చితే ఆ ఆప్షన్ లేదిగ ఆళ్ళకు. ఆర్థికంగా బలంగా లేని వాళ్ళని, హ్మ్. వెనుకబడ్డ వాళ్ళని, హ్మ్. మీలాంటి వాళ్ళు వెళ్లి ఇన్‌ఫ్లుయెన్స్ చేసి తీసుకుంటుళ్ళు. ఎవరు ఎవరిని మత మార్పిడి చేయలేరు. హ్మ్. ఎవరు ఎవరి మనసును మార్చలేరు. హ్మ్. నేను చెప్పగలుగుతానంతే. హ్మ్. ఆ చెప్పిన సమాచారం మీకు విశ్వసనీయం అనిపిస్తే, సత్యం ఉంది అని అనిపిస్తే, మీరు నమ్ముతారో లేదో మీ వ్యక్తిగతం అది. హ్మ్. అంతేగాని నేను వచ్చి మిమ్మల్ని మారుస్తూ ఉంటే, ప్రపంచం మారిపోతదలా. హ్మ్. మారుతున్నాయి. చాలా మారరు. విలేజ్‌లలో ఒకప్పుడు ఎ చర్చులు లేని సందర్భాలుండేయి. ఇప్పుడు నాకు తెలిసి 12,700కి పైగా ఉన్న గ్రామ పంచాయతీ ఒక తెలంగాణలోనే హ్మ్. చాలా విలేజ్‌లలో హ్మ్. దాదాపు 10,000కి పైగా ఉన్న విలేజ్‌లలో చర్చు అక్కడ పెట్టిర్రు. అవును. ఆ! ప్రతి ప్రాంతంలో చర్చుంది. హ్మ్. దీన్నెవరు కాదనలేరు. హ్మ్. అది మత మార్పిడి గాదంటారా? మత ఒకప్పుడు మార్పిడి గాదది. క్రిస్టియన్సే లేని వాళ్ళని కొందరొచ్చి ఆర్థికంగానో, ఇంకా ఏ విధంగానో బలమిచ్చి వాళ్ళని మతం సైడ్ తీసుకెళ్ళడం. ఇప్పుడు క్రిస్టియన్స్ వచ్చి కొంతమందికి ఆర్థికంగా సహాయం జేస్తున్నారు. వారి కష్టాల్లో తోడ్పడుతున్నారు అంటే, అది మత ప్రచారం గాదు. హ్మ్. అది మానవతా దృక్పథం అవుతది. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం జెప్పాడు అంటే, హ్మ్. "నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు" అని జెప్పాడు. హ్మ్. కాబట్టి నాకు ఉన్నటువంటి కలిమిలో నుంచి ఎవరైనా లేమిలో ఉన్నప్పుడు ఆ వ్యక్తికి సహాయం చేయడం అనేది మత మార్పిడేం కాదు. హ్మ్. ఇలా సహాయం చేస్తే ఆ వ్యక్తి యేసు ప్రభువుని నమ్ముతాడు అన్నది అబద్ధం. ఎందుకంటే మనసుకు సంబంధించిన ఒక వ్యక్తి ఒక భావజాలం నుంచి ఇంకో భావజాలంలోకి వస్తున్నాడు అంటే అది మనసుకు సంబంధించింది. బయట నుంచి ఏదో ఇస్తే మారరు. అలాగైతే గనుక నా బంధువులు, నా స్నేహితులు అందరూ మారిపోయుండాలి ఈ సమయానికి. హ్మ్. నా దగ్గర నుంచి కొన్ని వేల రూపాయలు నేను డబ్బులిచ్చాను. ఎంతో సాయం చేశాను. నా స్నేహితులు, నా బంధువులు, నా కుటుంబీకులు ఎంతోమందున్నారు. వీళ్ళంతా మారిపోయుండాలి ఈ పాటికి. అలా డబ్బిస్తేనో, సాయం చేస్తేనో మారిపోతారంటే అది అబద్ధం.